మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ. శివో మే అస్తు సదా శివోం. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలించేసుకుంటే, ద్వాదశ రాశి ఫలితాల్లో రెండవదైనటువంటి వృషభ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం చర్చించుకుందాం. ముందుగా వృషభ రాశి వారు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రోహిణీ నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వారు ఈ వృషభ రాశిలోకి విచ్చేస్తారు. వృషభ రాశి వారికి డిసెంబర్ 8వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా చేపట్టిన పనులు సాగుతూ మధ్యలోనే ఆగిపోవడం, ఈ పనులు ఎందుకు ఆగాయి అనేటువంటి విషయం తెలియక సతమతం అవ్వడం, పైగా మీరు ఏ పని చేద్దామనుకుంటున్నా ఆ పనిలో లేనిపోని అనుమానాలు రావడం అనేటువంటిది డిసెంబర్ నెలలో జరుగుతూ ఉంటుంది. పైగా వృషభ రాశి లాంటి వారితో మనం స్నేహం చేయడం వల్ల మనకి కావలసిన పనులు కూడా కొన్ని ఆగిపోవడం, ఖాళీగా ఉండేటువంటి సమయాన్ని ఎక్కువ అవ్వడం, ఏం ఆలోచిస్తున్నామో తెలియకుండా సమయాన్ని వృధా చేసుకోవడం అనేటువంటిది లభిస్తుంది. కావున వృషభ రాశి వారితో డిసెంబర్ నెలలో కొంచెం దూరం పాటించడం చాలా మంచిది. ఇక గోచార రీత్యా డిసెంబర్ నెలలో వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం కలిసి వస్తుంది, గౌరవం పెరుగుతుంది, విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. అయినా సరే మీరు అనుకున్నటువంటి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత అయితే లభిస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే, వృషభ రాశి వారికి ముక్కు గొంతుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ముక్కులో టాన్సస్ లాంటివి కానీ, చిన్న చిన్న కాయలు లాంటివి కానీ ఏర్పడడం, దానివల్ల సర్జరీ జరిగేటువంటి అవకాశం డిసెంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరిగే అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు ఆరోగ్యం విషయంలో. నిత్యము కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి అని మాత్రం సలహా ఇవ్వగలగడం జరుగుతుంది. ఇక వృషభ రాశిలో వారు ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో ఆ ప్రమోషన్లో ఆటంకాలు రావడం, వచ్చే నెల చూద్దామని అని చెప్పి మిమ్మల్ని ఆపడం జరుగుతుంది. నిరుద్యోగులకు మాత్రం కాస్త ఊరట కలిగి, ఏదో చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం వచ్చింది నాకు అని మీలో మీరు సర్ది చెప్పుకునే అవకాశం లభిస్తోంది. ఇక విదేశాలు వెళ్ళాలి అనే ఆలోచన ఉంటే మాత్రం డిసెంబర్ 18వ తారీఖు నుంచి 23 మధ్యలో అద్భుతంగా కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్ళే అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఆ సమయంలో శ్రీకారం చుట్టుకోండి. ధన విషయంలో మీరు ఎక్కడి నుంచి అయితే అప్పు తెచ్చారో అందులో 49% మీరు అప్పు తీర్చేయడం, వేరే చోట నుంచి వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన ధనం తీసుకొచ్చి మీ సొంతానికి ఉపయోగించుకుని, అప్పుల బాధ ఎక్కువైపోతోంది, ముందు ఈ అప్పు తీర్చేద్దాం, వీడికి ఏదో ఒకటి సర్ది చెప్పుకుందామలే అని చెప్పి మీ దగ్గర దాయం అనే ధనం ఏదైతే ఉందో దాన్ని మీరు అప్పులు కట్టి ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరచుకుంటుంటారు వృషభ రాశి వారు. వృషభ రాశిలో వారికి రైతుల విషయంలో మొదటి అంకం అంతా కూడా పర్వాలేదులే అనిపిస్తుంది. రెండవ అంకం అంటే డిసెంబర్ 16వ తారీఖు నుంచి ఆనందదాయకంగా ఉంటారు. ఎక్కువ వినోదాల్లో పాల్గొని సమస్యలు ఉంటూనే ఉంటాయి, అది ఇప్పుడు కాకపోతే తర్వాత చూసుకుందాం, ముందు మనం ఆరోగ్యంగా మనం ఆనందంగా ఉండాలి అనేటువంటి విషయానికి మీరు లోబడి ఉంటారు. వృషభ రాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అంటే కనుక అంత లాభదాయకంగా లేదు. మీరు డిసెంబర్ 5 నుంచి 23వ తారీఖు మధ్యలో స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించండి. కానీ ఒక 5-6 నెలలు ఆ ధనం మీది కాదు అనుకుని మీరు పెట్టుబడి పెట్టండి తప్ప మధ్యలో తీసేస్తానంటే మాత్రం నష్టపోతారు ఖచ్చితంగా. ఈ నెలలో అంత యోగదాయకంగా లేదు కాబట్టి కేవలం పెట్టుబడి మాత్రమే మీరు పెట్టి ఖాళీగా కూర్చోవడమే చాలా ఉత్తమం. లాభం వచ్చినా తీయద్దు, నష్టం వచ్చినా కూడా ఆ డబ్బుల్ని కదపకండి. 5 నెలల వరకు మీరు కదపకుండా ఉండడం చాలా మంచిది వృషభ రాశి వారు. వృషభ రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారాల గురించి అస్సలు ఆలోచించద్దు. కాబట్టి ఈ వ్యాపారం చేయండి అని నేను సలహా ఇవ్వడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వృషభ రాశి వారు వ్యాపారం మాత్రం శ్రీకారం చుట్టద్దు. ఇక
వ్యాపారం చేద్దామనే ఆలోచన ఉన్నవారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యాపారం చేయొద్దు. మీరు ఏ విషయంలో ప్రారంభ పనులు చేసినా కూడా 2-3 రోజులు దిగ్విజయంగా ఉండి 4వ రోజు నుంచి డెక్కేస్తుంది, ఆ పనులు ఆగిపోతాయి. కాబట్టి వ్యాపారం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వృషభ రాశి వారు శ్రీకారం చుట్టకండి. గ్రౌండ్ వర్క్ కూడా చేయొద్దు, పేపర్ వర్క్ కూడా అస్సలు చేయొద్దు. మీరు ఏదన్నా ఉంటే డబ్బులు ఎలా తెచ్చుకోవాలి, ఇంట్రెస్ట్లు ఎంత అవుతున్నాయి అంతవరకే ఆలోచించండి తప్ప వ్యాపారం గురించి ఏ సమెత్తు కూడా వృషభ రాశి వారు ఈ నెలలో ఆలోచించడం తగదు. ఆడవారి విషయానికి వస్తే తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వృషభ రాశిలో ఉన్నటువంటి ఆడవారికి వస్తుంది. కానీ నిలబెట్టుకోవడం మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఈ అవకాశాన్ని నిలబెట్టుకుంటుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది కాస్త పెరుగుతుంది. పర్వాలేదు, ఇది వరకు కంటే మనం కొనసాగుతున్నాం, మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నాం అనేటువంటి వ్యవస్థ అయితే ఖచ్చితంగా వృషభరాశి వారికి కలుగుతుంది. విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని గోప్యంగా ఉంచుకోవడం, అనూహ్యంగా ఒక విలువైన వస్తువుని మీరు కొనడం, ఇది నలుగురికి తెలిస్తే ఏమైపోతుందో అని దాన్ని గోప్యంగా ఉంచడం అనేది జరుగుతుంది. ఇక కోర్టు సంబంధిత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వృషభరాశిలో ఉన్నటువంటి భార్యాభర్తలకి ఈ నెల కూడా వాయిదా పడేటువంటి అవకాశమే లభిస్తుంది. సమస్యకి పరిష్కారం ఈ నెలలో దొరకదు. సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంత అవకాశం లేదు. ఈ నెల కూడా సంతానంలో వాయిదా పడే అవకాశం ఎక్కువ లభిస్తోంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానం కలిగే అధికారం లభిస్తోంది. పుట్టేటువంటి శిశువు పేగు మెల్లో వేసి పుట్టడం లేదా ఎదురు కాలుతో జనించడం అనేది జరుగుతుంది. శాంతి నక్షత్రంలో ఖచ్చితంగా వృషభరాశి వారికి జనించే శిశువు శాంతి నక్షత్రంలోనే జనిస్తుంది. ఇక వృషభరాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య ఏవైతే కీచులాట్లు ఉన్నాయో అవి కొంచెం తగ్గుముఖం పట్టడం, 10 మంది కూడా మొన్నటి వరకు వీళ్ళు ఎలా ఉన్నారు, ఈరోజు చూడు ఎంత అన్యోన్యంగా ఉన్నారో, వీళ్ళు చూసి కదా మనం తెలుసుకోవాలి అనేటువంటి మాటను మీరు అందిపుచ్చుకుంటూ ఉంటారు. వృషభరాశిలో ఉన్నవారు పాత బంధాలు కానీ అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి గోప్యంగా ఈ నెల కూడా గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లో బయటపడే అవకాశం లేదు. ప్రేమ వివాహం దగ్గరికి వచ్చేసరికి పెద్దవాళ్ళకి తెలియడం, కొన్ని కండిషన్ల మేరకు వాళ్ళు మీ ఇద్దరిని విడగొట్టడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎవరైతే గాఢంగా ప్రేమించుకునేటువంటి వ్యవస్థలు ఉన్నాయో వారి మధ్య అనేకమైన ఇబ్బందులు కలిగి మీ మధ్య ఉన్నటువంటి బంధం కొంచెం దూరమయ్యే అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. వృషభరాశి వారు సోమవారం, గురువారం, ఆదివారం ఈ 3 రోజులు కూడా నీలం వస్త్రం ధరించడం చాలా మంచిది. పైగా ఈ వృషభరాశి వారు డిసెంబర్ నెలంతా కూడాను నారాయణ నృసింహ మహామంత్రాన్ని పఠించడం చాలా ఉత్తమం. సర్జరీ అనేటువంటిది అవసరం లేకుండా మెడిసిన్ వరకు కూడా మీరు మీ యొక్క ఆరోగ్య స్థితిని తీసుకువెళ్ళాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి వారు మాత్రమే మిమ్మల్ని రక్షించేటువంటి దైవంగా చెప్పచ్చు. ప్రతిరోజు కూడా తులసిమాలని ధరించండి మెల్లో. ఈ డిసెంబర్ అంతా కూడా ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండడం చాలా మంచిది. వృషభరాశిలో వారు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం వేషణం భద్రం మృత్యోర్నమామ్యహం అనేటువంటి నృసింహ మహామంత్రాన్ని ప్రతి నిత్యము కూడా 21 రోజులు పఠించుకోవడం చాలా ఉత్తమం. పైగా వృషభరాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క స్థితిగతులు మారడానికి ప్రతి నిత్యము కూడా దేవతామూర్తి, మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తి ప్రతిమ ఎదురుకుండా అంటే వెంకటేశ్వర స్వామి వారి ఎదురుగా నేతి దీపారాధన ఎర్రటి ఒత్తుతో వెలిగించడం చాలా మంచిది. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ వృషభరాశి ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతమైనటువంటి మీ సమాచారాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించడం, లేదా మాకు ఇవి తెలియదు గురువుగారు రాయలేదు అనేటే కనుక మీ సెల్ఫీ ఫోటో పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పడం, దానివల్ల గణాంకం కట్టి మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఆర్థికంగా ఈ నెలలో నిలబడతారా, వచ్చేటువంటి రోజుల్లో ఏదన్నా ఇబ్బందిమైనటువంటి ప్రమాదాలు ఉన్నాయా, మీరు సతమతమైనటువంటి ఏ సమస్యకైనా సరే తగు పరిష్కారం చూపించడం, ఆరోగ్యపరమైనటువంటి
స్థితిగతులు ఆలోచించడం, సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం ఉందో లేదో అనేటువంటి విషయాన్ని తెలియజేయడం, వ్యాపారంలో కనుక అడుగు పెడితే ఎటువంటి సూచనలు మీకు కలుగుతాయనే విషయం తెలియజేయడం, ప్రేమ వివాహం అవుతుందా లేదా అనేటువంటి విషయం తెలియజేయడం, ఇవన్నీ కూడా మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. గోచార రీత్యా మాత్రం డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయనే విషయాన్ని పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరిగింది. సర్వం పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఉండాలని ఈ వృషభ రాశి ఫలితాలు మీ అందరికీ తెలియజేయడం జరిగింది. పరమేశ్వర అర్పితమస్తు.